హాయ్ హలో. ఈరోజు ఈ వెరైటీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే హోటల్ నుంచి మాత్రం కాదు. ఎందుకనంటే నాకు ఒక ఫ్రెండ్, నా ఫ్రెండ్ త్రూ ఇంకో ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యింది. తను ఈరోజు తన వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. తను నన్ను ఇన్ని వెరైటీస్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఏంటి ఆ వెరైటీస్ అనేది చూద్దాం. ఒకటి ఐస్ క్రీము, ఇది ఒకటేదో ఐటమ్, ఇది ఐటమ్ చూద్దాం. ఏంటిది వెనిలా ఫ్లేవర్. ఇంకెందుకు కర్రీ అండి, ఇది ఐస్ క్రీమ్ అయితే కాదు, ఇది కర్రీ. ఓ గుడ్. ఇదేంటిది, ఇదొక రైస్. ఇదొక ఐటమ్ కోకోనట్ రైస్. ఓకే ఈ ఐటమ్స్ తను నాకు తెచ్చి చాలా సర్ప్రైజ్ చేసింది. తను అన్న వాళ్ళ బాబు కలిసి వచ్చారు. ఇలాంటి ఫ్రెండ్స్ మన లైఫ్లో ఖచ్చితంగా అవసరం కదండి. ఎప్పుడైనా తినాలి అని అనుకున్నప్పుడు చక్కగా ఇలాంటి వాళ్ళు మనకు తెస్తారు. ఎంత గుర్తు చేసుకుని అంటే జస్ట్ ఫర్ ఎ జోక్ ఇలాంటి మనల్ని గుర్తు చేసుకుని వాళ్ళ స్పెషల్ డేకి మనం ఇవ్వాలి. కానీ తను నన్ను సర్ప్రైజ్ చేసి ఐటమ్స్ తేవడం అనేది నాకు నిజంగా గాడ్ గిఫ్టెడ్ అని నేను అంటాను. థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. లెట్స్ టేస్ట్ ఆల్ దీస్ ఐటమ్స్. పద్మ పంపించింది కదా, మరి టేస్ట్ చేయకపోతే ఎలాగా చూద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చి ఏ సంథింగ్ రైస్ అండి. 2 స్పెషల్ రైసెస్ చేసింది. చూద్దాం, కొంచెం వేసుకుని టేస్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకనంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా. మనకి ఎంతున్నా మన ఫ్యామిలీ అందరం కలిసి షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో ఉన్న హ్యాపీనెస్ ఎందులోనూ రాదు. ఆ బాక్స్ అంతా తినేసినా సరే మన ఫ్యామిలీలో కొంచెమైనా ఎవరైనా టేస్ట్ చేయకపోతే అసలు అది ఫుల్ఫిల్నెస్సే కాదు. సో నేను కొంచెం వేసుకుని టేస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే మరి అది అంత ప్రయాసపడి చక్కగా వంట చేసి నా కోసం తెచ్చింది అని అంటే ఒక టేస్ట్ చేసి తనకి చెప్తే బాగుంటుంది కదా. టేస్ట్ చేద్దాం. మీరు కూడా టేస్ట్ చేస్తారా నాతో పాటు? చూస్తానండి ఇదేంటో. ఓకే, ఇది చాలా బాగుంది. ఏంటంటే కోకోనట్ రైస్ ఇది. నెక్స్ట్ వచ్చి పులావ్. ఖచ్చితంగా ఈ ఒక్క కర్రీ కానీ ఆ పులావ్ ఇదంతా కూడా చాలా టేస్టీగా ఉంది నిజంగా. ఎందుకనంటే అందులో తను చాలా స్పెషల్గా, చాలా టేస్టీగా, మెయిన్ అందులో ప్రేమ పెట్టి వండింది. గాడ్ బ్లెస్ యూ పద్మ అండ్ ఫ్యామిలీ.